ఇందుకూరుపేట మండల పరిధిలో లేబూరు గ్రామంలో ఉన్న 360 సర్వే నెంబర్ రావుల దొరువు సమస్యపై రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ ఎంపీటీసీ కన్నమూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా మహిళలు సోమవారం ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓను కలిసి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిలదీశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కన్నమూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దొరువు భూమిపై ఒక్కో అధికారి ఒక్కో రకమైన నివేదికలు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక అధికారి సదరు స్థలాన్ని రోడ్డు పోరంబోకని, మరొక అధికారి గుంట మరియు రోడ్డున్నాయని నివేదిక ఇచ్చారు. 360 సర్వే నెంబర్లోని రావుల దొరువుకు ఎటువంటి దారి మార్గం లేదని, ఆ దొరువు ఎవరికి ఉపయోగపడదని గతంలో పనిచేసిన ఎంఆర్ఓ నివేదిక ఇచ్చారు. అయితే గతంలో ఉన్న వీఆర్ఓ సర్వేయర్లు పరిశీలించి అది పశువులు, మేకలు, గొర్రెలకు, రజకులకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఆ దొరువును వేలంపాట నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, అక్కడికి పోవడానికి 4 అడుగులు దారి మార్గం కూడా ఉందని రిపోర్ట్ ఇచ్చారని మధుసూదన్ రెడ్డి గుర్తు చేశారు. అధికారులు ఇస్తున్న పరస్పర విరుద్ధమైన నివేదికలలో ఏది నిజమో తెలపాలని 2023 నుండి అర్జీదారులు కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన సమాధానం ఇవ్వలేదని ఎంపీటీసీ ఆరోపించారు. అంతేకాకుండా అసలు ఫిర్యాదుదారుడికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అతడిని పిలువకుండా జాయింట్ కలెక్టర్ ఈ సమస్యను ఎలా పరిశీలిస్తారని ఆయన ప్రశ్నించారు. గ్రామ సమస్యలను పక్కన పెట్టి మమ్మల్ని అధికారుల చుట్టూ తిప్పుకోవడం సరికాదని, రావుల దొరువు భూమిపై స్పష్టమైన విచారణ జరిపి అర్జీదారునికి, గ్రామ ప్రజలకు తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే ఇందుకూరుపేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మురళి మాట్లాడుతూ కార్యాలయానికి చెందిన భూ రికార్డులు, సర్వే నంబర్లు మరియు దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన వినతులు, భూ వివాదాలు లేదా సర్వే నెంబర్ల పరిశీలన వంటి అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతామని తెలిపారు. దరఖాస్తుదారులు మరియు రైతులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని, అధికారిక నిబంధనల ప్రకారమే అన్ని ప్రక్రియలు పారదర్శకంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. లేబూరు గ్రామ పంచాయతీ బిట్వన్ లో ఈరోజు తహసీల్దార్ గారికి అర్జీ సమర్పించున్నాము. అర్జీ సంబంధించిన విషయం మాట్లాడుతున్నాను. 360 ఎకరా 83 సెంట్లు రావుల దొరుగు ఉన్న భూమిని పాత ఎంఆర్ఓ గారు సుబ్బయ్య గారు తహసీల్దార్ గారు దీన్ని అన్నిక్రాంతం చేయాలని, అమ్మదలచాలని తప్పుడు రాతలు రాసి దీంట్లో రోడ్డు ఉందని, దీనికి ఎవరికి ఉపయోగపడదని, దారులు లేవని గందరగోళంగా రాసినాడు. దీనిపైన విచారించి చర్యలు తీసుకోవాలనుకున్నాం. ప్రస్తుతం వీఆర్ఓ దీనిపైన విచారించి దీంట్లో రోడ్డు లేదు, ఉంటుంది, ఇది బర్రెలకి, పశువులకి, గ్రామస్తులకు ఉపయోగపడేది. ఇది గతంలో కూడా గ్రామ పంచాయతీ రికార్డుల ప్రకారం వేలంపాట కూడా జరిగి ఉంది. దీంట్లో ఇది గ్రామానికి ఉపయోగపడుతుందని చెప్పి వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మండల సర్వేరు కూడా దీనికి దారి ఉంది, 4 అడుగులు దారి ఉందని చెప్పి తీసి చూపించడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారిని ఒకటే కోరుతున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఇన్ని రిపోర్టులు రాస్తారా? అసలు రైతులను ఏం చేయదలుచుకున్నారు? రైతులకు అండగా నిలవండి కోరుకుంటున్నాం. లేదు, దీని మీద ఇలాగే కొనసాగొద్దంటే గ్రామస్తులు, రైతులు దీనిపైన ఆత్మహత్యలకు ఏమన్నా పాల్పడితే ఎంఆర్ఓ గారే దీని మీద బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఒక గ్రామ పౌరుడిగా, ఒక ఎంపీటీసీగా కోరుచున్నాను. దయ ఉంచి మా గ్రామస్తులకి ఇళ్ల స్థలాలు, మా గ్రామ రైతులకి ఇబ్బందులు లేకుండా ఆ దొరువులను కాపాడాలని చెప్పి పదే పదే వేడుకుంటున్నాం మీ ద్వారా. సార్ నమస్తే సార్. ఇది మన ఇందుకూరుపేట మండలంలోనే లేబూరు గ్రామంలో ఆ దొరువు విషయం అనేది ఏదో కాంట్రవర్సీ ఉందో ఆ యొక్క దాని మీద వీళ్ళు ప్రజలు వివరణ అడుగుతున్నారు సార్. మీరు దాని గురించి ఏం చెప్పదలుచుకోండి, చెప్పండి సార్. లేబూరు బిట్వన్ గ్రామము సర్వే నంబర్ 360లో ఎకరా 83 సెంట్లు భూమి. ఒక రైతు మాకు ల్యాండ్ పక్కనే ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూకి అలాట్ చేయమని చెప్పేసి అలినేషన్ ప్రపోజల్స్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 2023 సంవత్సరంలో దీని మీద అలినేషన్ ప్రపోజల్స్ వెళ్ళి ఉన్నాయి. తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో కొన్ని రోజులు స్టే వచ్చింది. తర్వాత అది జడ్జిమెంట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోమని ఇచ్చున్నారు. కాబట్టి దీని మీద మనం ప్రొసీజర్స్ అయితే ఆల్రెడీ ఫాలో అవుతుంది. కాబట్టి నెక్స్ట్ దీని మీద మనం వీళ్ళు గ్రామస్తులు కొంతమంది ఈ రోజు కూడా అర్జీ ఇచ్చారు, ఈ ల్యాండ్ ని మాకు గ్రామంలోనే ఉంచండి అని ఇచ్చున్నారు. కాబట్టి దీని మీద అబ్జెక్షన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం కూడా మేము పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. 2023లో ప్రపోజల్ వెళ్ళేది.
అంటే ఇది అంటే గ్రామస్తులు అధికంగా మాకు ఆ దొరువుని అలాగే ఉంచండి. గతంలో వాళ్ళు ప్రపోజల్స్ అయితే పంపించున్నారు. తీర్మానాలు గ్రామస్తుల దగ్గర సంతకాలు అన్ని కూడా తీసుకొని పంపించున్నారు. యాజ్ పర్ యాక్ట్ 571 జీవో ప్రకారమే మనం యాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అబ్జెక్షన్స్ వీళ్ళు కొంతమంది గ్రామస్తులు అబ్జెక్షన్స్ అయితే చెప్తున్నారు. ఈ రోజు కూడా మాకు ఫైల్ చేశారు. దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు గ్రామస్తులు చేసిన అప్లికేషన్ ప్రకారం ఫైల్ చేస్తారా? లేదంటే మీకున్న జీవో ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటారు సార్? ఈ ఫైల్ అలినేషన్ ఫైల్ అనేది ఆ ప్రొసీజర్ ప్రకారం మన ప్రపోజల్స్ వెళ్ళున్నాయి. ఈ రోజు వీళ్ళు గ్రామస్తులు చాలా మంది కూడా మాకు అది అక్కడ పులక్కాలం రావాలి అని అడుగుతున్నారు. కాబట్టి దాని మీద మనం వాళ్ళ యొక్క వివరణ తీసుకుంటాము. ఎంక్వైరీ కూడా చేసుకొని మళ్ళీ రిపోర్ట్ పంపిస్తాము. మనం ఏదైనా మన రూల్స్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు ఈ అర్జీ ప్రకారం పూర్తి ఒక రెండు నిమిషాలు. ఇప్పుడు ఇది మొన్న అర్జీ ఇచ్చాను. దీని మీద మాకు ఎంక్వైరీ రాకుండా మీరు ఎట్లా ఎంక్వైరీ అంటే ఆ, నేనేమి ఇచ్చాము మీకు ఆ, ప్రతిపాదనలు ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళున్నాయి. అది కాదు సార్, మేము మేము ఇచ్చాం కదా అది మమ్మల్ని కూడా తీసుకోవాలి కదా. ఇండస్ట్రీ మాది అవసరం లేదా? నీకు అనౌన్స్మెంట్ ఇచ్చాను కదా మా మమ్మల్ని పిలవలేదు సార్ ఇచ్చినట్టు ఇప్పుడు పిలవలేదు కదా, అడగలేదు. లేబర్ కి మన అర్జీ ఇచ్చొచ్చండి గ్రీవెన్స్ డేలో. ఈ అర్జీ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ పిలవలేదు. అది మీరే రాస్తున్నారా? అంటే గ్రామ సర్వే రాస్తున్నారు. డేట్ 26 అర్జీ ఇచ్చింది. నన్ను దీని మీద రాసేవాళ్ళు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈ గ్రీవెన్స్ మీద వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు కదా. 15/6/2026 జూన్ నెలలో ఇప్పుడు మనం మీరు ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అలినేషన్ ప్రపోజల్స్ 2023లో వెళ్ళాయి. తర్వాత మీరు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చింది. యాజ్ పర్ యాక్ట్ యాక్షన్ తీసుకుంది. ఇది ఫైల్ పెండింగ్ అంటే ప్రాసెస్. అదే మనం ఇచ్చిన ఎండార్స్మెంట్ కూడా అదే. ఫైల్ ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఫైల్ ప్రాసెస్ లో ఉన్న తర్వాత దాని మీద డెసిషన్ తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తామని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చింది. తెలియజేస్తామని మాకు తెలియజేస్తాం. ఇది మీకే కదా ఎండార్స్మెంట్ ఇచ్చింది. చెంపుల శ్రీకాంత్ మాకు అసలు ఏమీ కూడా అడగలేదు కదా సార్. ఏమని కలెక్టర్ ఆఫీస్ లో పోతే నేను ఇచ్చారు సార్ అది. ఫాదరల్లా మదరల్లా మేడం ఉంటారు కదా. లేదు సార్ అసలు ఎంక్వైరీ చేయలేదు. ఎవరు ఫోన్ కూడా ఇది ఒకసారి చదవండి సార్. మీ ఎంఆర్ఓ గారు రాశారు. గతంలో ఎంఆర్ఓ గారు రాశారు. 2023 ప్రపోజల్. అదే 23 ప్రపోజల్ రాశారు. ఇప్పుడు మేము అర్జీలు ఇస్తున్నాం. అంటే 23, 24, 25, 26 ప్రతి నెల ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నాం. గ్రీవెన్స్ డేలు ఇస్తానే ఉన్నాం. ఇక్కడ రోడ్డు సగం ఉందని చెప్పి రాసినారు. గత ఎంఆర్ఓ 2023 23 సార్. అప్పుడు రోడ్డు ఉందో ఇప్పుడు రోడ్డు సగం వరకు వచ్చి ఉంది. తర్వాత అర్జీదారులకు టెంకాయలు వేసుకొని ఓకే. రీసర్వేలో సగం భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. ఇక్కడ ఏ రాశారు సార్? తర్వాత మార్కెట్ విలువ ప్రకారం పంపించడానికి వాళ్ళు అన్ని చేయడానికని ఇచ్చారు. ఇదే అర్జీకి మీ రెవెన్యూ విలేజ్ అధికారి ఎప్పుడు ఇచ్చాడు? 16/12/2024 దీన్ని ఏమని ఇచ్చాడు అంటే దీని మీద ఏమి ఇచ్చాడు? అన్ని ఇచ్చినాడు. అది కూడా సార్ ఇది మార్క్ చేసామండి సార్. గ్రామ పంచాయతీకి ఉపయోగపడద్దని ఇది వేలంపాట ధర అన్ని జరుగున్నాయని చెప్పించాడు. దీంట్లో అసలు ఏం లేదు. రోడ్డు ఉందని ఇచ్చాడు కదా, అక్కడ రోడ్డు రాయలేదు. విలేజ్ విఆర్ఓ దేవుని అధికారి ఇప్పుడు రిపోర్ట్ లో రాయాలి కదా సార్ రోడ్డులని. అసలు మేము అనేది ఏంటంటే అసలు రోడ్డు ఎక్కడ ఉందో ఒకసారి మీరైనా చూపిస్తారని. మా కళ్ళు మూసుకుపోయినది. మీరన్నా కళ్ళు తెరిపించి ఆ రోడ్డు ఎక్కడ ఉందో చూపిస్తారని. మెయిన్ గా దారి లేదన్నారు. దారి లేవన్నారు. మండల రెవెన్యూ అధికారి దారి చూపించాడు. 4 అడుగులు దారి. విలేజ్ సర్వేరు కూడా దారి చూపించినారు. ఇది విలేజ్ సర్వేరు కూడా మా సమస్యలో రైతు సమస్యలో దారి చూపించినారు 4 అడుగులు. ఏలం పాటు పెట్టుకోమని కూడా దీనికి దారి లేదని చెప్పి రాస్తున్నారు ఎంఆర్ఓ గారు. దారి ఉంది. మండల రెవెన్యూ అధికారి ఇచ్చాడు. ఇది ఫేక్. ఇది ఫేక్. ఇది ఫేక్ మీ దగ్గర ఉంది కానీ మీరు మాకు ఎవరు
మీరు తీసుకోండి కావాలంటే. ఆహా, ఇది ఫేక్ మేము ఒకటి ఎప్పుడో 2023లో నేను చెప్పేది ఒక మాట అర్థం చేసుకోండి. అక్కడ ఏం కాంట్రవర్సీ లేదు. 2023లో జరిగిన తీర్మానం ఇది. తీర్మానము మీరు ఫేక్ అని అంటున్నారు, కానీ అంత ముందు సర్టిఫై చేసి వెళ్ళుంది ఫైల్. దీని మీద డౌట్ ఉంటే మీరు కాపీ తీసుకోండి. కాపీ తీసుకుని అయ్యే కదా సార్ మీకు ఇప్పుడు చూపించింది, ఆ కాపీ నేను చూపిస్తున్నాను. దీని మీద ఇంత ఇదిగా ఉంది కదా, మీరైనా రిపోర్ట్ రాయండి సార్. దొరువు మీద ఏమున్నాయి, ఇది ఎవరికి అవసరం లేదా, ఉందా, రైతులకు ఉపయోగమా నేను లేదా అని ఒకటి నేను రాస్తాననే చెప్తున్నాము. మేము అయితే ఎందుకు రాయలేదు సార్? మేము ఎన్నిసార్లు ఇస్తున్నాం కదా సార్ మీకు, రాయండి. ఆల్రెడీ లాస్ట్ రిపోర్ట్ ఇవ్వండి మాకు. ఇప్పుడు ఏమి ఇచ్చే రిపోర్ట్ దీంట్లో రాయొచ్చు కదా సార్, ఇదే రిపోర్ట్ దీంట్లో రాయొచ్చు కదా. దీంట్లో ఏమి ఇచ్చాం చూడండి. అదే సార్, ఇప్పుడు దొరువు ఉంది, గుంట ఉంది, దీనికి రైతులు వాడుకుంటున్నారు, అవన్నీ ఇవ్వండి. ఇప్పుడు మా రైతులు అడిగితే కదా రైతులు అయితే ఎవరు వాడుకోవాలి. రైతులు వాడుకోవడానికి అంటే మీరు వెళ్ళి దిగి వాడుకోకూడదు కదా. గవర్నమెంట్ సార్ వాటర్ ఇప్పుడు మా గుంటల్లో నీళ్లు, లేదంటే అరిచెట్ల నీళ్లు, వర్షం పడిన నీళ్లు. నేను చిన్న మాట ఏంటంటే ఇది ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. ఇది ప్రపోజల్ వెళ్ళుంది. అందుకోసమే అసలు సైట్ చూడడానికి అధికారులు వచ్చారు. ఆల్రెడీ గతంలో వచ్చారు సార్. పాత చేసి గారు వచ్చారు కదా చూసుకోవడానికి. ఇప్పుడు మేము కూడా అర్జీలు ఇస్తున్నాం కదా, మీరు కూడా వచ్చి వెరిఫికేషన్ చేయిస్తాము. రోడ్డు ఉంటే రోడ్డు, దొరువు ఉంటే దొరువు, కోర్టుకు వెళ్ళి దారి ఉంటే దారి. కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఏమిచ్చింది సార్, జీవో ప్రకారం దీన్ని ఇవ్వకూడదనే ఇచ్చింది. కాకపోతే కలెక్టర్ ఇచ్చింది ఆదేశాలు. మీరు నేను అనేది మీరు తప్పుగా రాయకూడదు కదా రోడ్డు ఉందని. మీరంటే మీరు కాదు సార్, మీరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. సరే, మేము ఇది ప్రజెంట్ ఇది అప్లికేషన్ స్టేజ్ లోనే ఉంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇప్పుడు మీరు అబ్జెక్షన్ ఇచ్చారు కదా, మీరు అబ్జెక్షన్ ఇచ్చారు. మేము ఓన్లీ సైట్ విజిటింగ్ కి వెరిఫికేషన్ కి వచ్చారు. సైట్ విజిటింగ్ చేసుకున్నాము. చేసుకొని దాని పూర్వపరాలు మీరు ఒక అభ్యంతరం తెలిపారు. గతంలో పంచాయతీ తీర్మానం అయితే ఇచ్చున్నారు. మీ పంచాయతీ మీ A1 నోటీసు పబ్లికేషన్ చేశారు. గతంలో A1 నోటీసు పబ్లికేషన్ అయ్యింది. అదే సార్, ఇప్పుడు పెట్టిన రైతు ఫేక్ పెట్టినాడు, ఒరిజినల్ పెట్టినాడు. ఆ ఫేక్ కూడా ఎంక్వైరీ చేయండి. తప్పుడు రాతలు రాసుంటే చర్య తీసుకోండి. రైతులు నిర్ణయం చేయకూడదు కదా. ఊర్లో 70 మందికి ఇళ్ల స్థలాలు లేవు సార్. ఇళ్ల స్థలాలది ఏదైతే ఖాళీగా ఉండే సైట్ కి బౌండరీస్ ఫిక్స్ చేసాము. బౌండరీస్ ఫిక్స్ చేసి పట్టా విషయం అయ్యి అది మా స్టేజ్ కాదు కాబట్టి మనం ఆల్రెడీ పట్టా ఇచ్చేసారు కాబట్టి మనం దాని మీద ప్రపోజల్ పంపించుకుంటున్నాము. మా అర్జీ మీద కూడా రిపోర్ట్ రాయొచ్చు కదా మీరు. ఇప్పుడు రోడ్ లేదు ఇక్కడ, ఇదంతా తప్పుగా ఇచ్చాడు ఎంఆర్ఓ తహసీల్దార్ సుబ్బయ్య గారు. ఇది తప్పుగా ఇచ్చారు, ఇక్కడ రోడ్లు లేవు, ఏం లేవు. రైతులు అందరికి ఉపయోగపడుతుంది. ఇదే బర్రెలు కాసుకునే వాళ్ళు, గుడ్లు ఉత్తుకునే వాళ్ళు అందరికి ఉపయోగపడద్దు కదా అని మీరు ఇవ్వండి సార్. ఇప్పుడు ఇవ్వండి, అంతే కదా. తప్పే, మీరు ఇవ్వండి డిపార్ట్మెంట్. నోటీసు పబ్లికేషన్ ప్రపోజల్స్ అయితే ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళున్నాయి సార్. రెవెన్యూలో వస్తా ఉంటారు, పోతా ఉంటారు సార్. బాధ్యత చెప్పాల్సింది ప్రజెంట్ ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో, తహసీల్దార్ గారు ఉన్నారో ఇయ్యాలా. అంటే మీరు మారుతారు కానీ వ్యవస్థ మారదు కదా సార్. దాని చుట్టుపక్కల మా పొలాలు కూడా ఉన్నాయి. సరే సార్, ఇంకొకటి దీని మీద కానీ ఎటువంటి సదుపాయ చర్యలు కానీ ముందుకు వెళితే గ్రామస్తులు, రైతులు వారు కానీ ఏమైనా ఆత్మహత్యలు కానీ పాల్పడితే పూర్తి బాధ్యత తహసీల్దార్ గారే వహించాలని చెప్తున్నాను. నేను ఒక ఎంపీటీసీగా, గ్రామ పౌరుడిగా రైతులందరినీ తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. మీరు మాకు హామీ ఇవ్వాలి, రైతుల పక్షాన మీరు నిలబడాలి, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి సార్. దయ ఉంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ప్రపోజల్ కూడా ఇది సార్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం మీరే దానికి మీరే వెళ్ళిపోయిన ఉన్నాయి సార్. మీరు కాలువ పనులే చేస్తున్నారు. ఈ ఫైల్ అనేది ఓకే సార్, అలినేషన్ సార్. మా పనులు మళ్ళీ 24లో పంపించారు, మళ్ళీ మీరు ఇప్పుడు పంపిస్తారు. మీరు పనులు పొద్దుస్తారు, రైతులు పనులు కొన్ని అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చారు కదా, మీరు ఒక రిపోర్ట్
గతంలో ఎంఆర్ఓ కరెక్ట్గా రాయలేదు, మీ విఆర్ఓ రాశాడు, మీరు కూడా రాయండి, కరెక్ట్గా రాయండి సార్, ఇబ్బంది లేదు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.